మనిషి అనే వాడికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉంటే ఎలా తయారవుతారో నేను చెప్పిన మీరే స్కిట్ చూసి తెలుసుకోండి. లెట్స్ వెల్కమ్ చూడగాలి సుధీర్ along with the Steve. నచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. దొంగ తాత ముసలి తాత దొంగ తాత. సీను ఏమైందా? మా తాత బర్త్డే రోజు. బర్త్డే అయితే బెలూన్ వెలిగించి కేక్ కట్ చేయొచ్చు కదరా. పక్క చేస్తాడు, చచ్చిపోయి బతికిపోయాడు, లేకపోతే బతుకు నా చేతిలో చచ్చిపోయాడు. ఏం చేశాడు? ఎందుకని సీరియస్ అవుతున్నావు? మీ తాత నీకు ఏం చేశాడు? మా నాన్న ఇచ్చాడు. అది కాదురా, ఏమి ఇచ్చాడన్నా? అసలు చాలా ఇచ్చాడు రా. మీ తాత నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చాడు కదా, మా తాత నాకు ఏమి ఇచ్చాడు తెలుసా? ఏం ఇచ్చాడు రా? వీధికో మా అమ్మని ఇచ్చాడు రా. వీధికో మామ ఇచ్చాడా? అదేంట్రా? ఆడెక్కడ గడపలేదు, దోకన గోడ లేదు, దూరం సందు లేదు. అంటే మీ తాత సీక్రెట్ పోలీసా? ఇంటర్పోల్ పోలీసా? చెప్పు తెగిపోయినా. ఓ ఇంటర్ చదివిన పోలీస్ జాబ్ వచ్చిందా? కాదా, ఆడొక కాట్రాజు. కాట్రాజా? అంతెందుకు, ఊరి చివర 100 ఎకరాల మామిడి తోట ఉంది కదా, ఊరి తోట ఉంది. ఆ తోట నా పేరు మీద రాయచ్చుగా. రాయలా, అది ఎవరితో రత్తాల మీద రాశాడు. రత్తాలు కాదు, సూరం పేరు మీద రాశాడు రా. రత్తాలు రా. రే సూరం పేరు మీద రాశాడు రా. నీకెలా తెలుసురా? సూరం మా అమ్మాయి కదా. ఎరా మా తాత మీ మామకి ఇస్తాడు, మీ తాత ఏమనలేదా? మా తాత అమ్మ నా బూతులు తిట్టాడు రా. ఏమని తిట్టాడు? ఆ మామిడి తోట రాయించుకున్నావు, పక్క చిరుతోడు ఎందుకు వదిలేసి అడిగాడు మామ. అంటే మీ మామ పెద్ద కాట్రాని. ఇద్దరం తలుచుకుంటే నాకు చిరాకు దొబ్బేస్తుంది. వెళ్ళి వేడి వేడిగా మందు తీసుకురా. బాబు, ఎవరు? మాధవరావు మనవడు నువ్వేనా? కాదు, మరి మహాలక్ష్మి మనవాణ్ణి. మీ తాతగారి పేరేంటి? మాధవరావు. నేను అదే కదా అడిగేది, మాధవరావు మనవడు. నా ముందాడు పేరు ఎత్తుకో, ముసోడు పేరు ఎత్తుకో, నాకు కాలిపోద్ది, చిరెక్కిపోద్ది నాకు. సరే, అచ్చం మీ తాత పోలికలతో ఉన్నవరా నువ్వు? లేకపోతే నీ పోలు వస్తాయి నాకు. జస్ట్ మిస్, లేకపోతే మీ తాత ఎక్కడున్నాడు? వచ్చారు, రమ్మనరా. గోడ ఎక్కాడు. ఈడింకా గోడ ఎక్కడం మానలేదు. ఆ గోడ కాదు, పైకి పోయాడు. మాధవరావు చచ్చిపోయి ఎంత పని చేసావురా మాధవరావు? ఆ తాత పోయినప్పుడు నేనే వాళ్ళ, నువ్వెందుకు అంత ఎడుతున్నావు? నీకేం తెలుసురా? అప్పట్లో మీ తాత నేను కలిసి శంషాబాద్ లో 10,000 పెట్టి ఒక స్థలం కొన్నాం. ఇప్పుడు అది 20 కోట్లై కూర్చుంది. 20 కోట్ల? ఇప్పుడు వాడి సంతకం పెడితే గానీ అది అమ్మి డబ్బులు చేసుకోలేవు, లేకపోతే మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది. రాంప్రసాద్, నేను నాకు చెప్పనా? ఏం చెప్పావు? చెప్పాను కదరా. చెప్పావు? ఏం చెప్పాను? అదే జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ చేయొచ్చని చెప్పారుగా. తాతగారు మీరు జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఏప్రిల్ ఫూల్ చేశానా? ఏం చెప్పి? అది తాతగారు పోలేదని చెప్పి. తాతగారు పోలేదు, లారీ గుద్దిపోయారు. మళ్ళీ ఏప్రిల్ ఫూల్ చేశాడు నీకు. అదే తాతగారు బతికే ఉన్నారు, స్నానం చేస్తున్నారు బాత్రూమ్ లో. ఇప్పుడే వీపు సబ్మిట్ వచ్చా. ఈ పైన ఉంటది కదరా, తిరగేస్తున్నారు. సరే మీ తాతను ఒకసారి రమ్మనరా. రమ్మంట. ఇప్పుడు లేని తాత నెల తీసుకొస్తారా? ఊరే ఇన్ని గెటప్ వేసాను, మా తాత అలాగే ఉంటాడు కదా, సేమ్ గెటప్ వేసేస్తా. ఏముంది ఇప్పుడు, 20 కోట్లు వస్తే 50-50 ఆడికి నాకు. తాతగారు మీ వయసు ఎంత? ఒక 70 సంవత్సరాలు ఉంటాయిరా. 70 సంవత్సరాలు కలిగి ఉన్నారంటే 40 సంవత్సరాలు కలిగి ఉండేవారు. 30 ఏళ్ళు అప్పుడు నాకు. సరే మీ పేరేంటి? రామ్ ప్రసాద్. సుబ్బారావా? కృష్ణారావు. అదేంటి రాంప్రసాద్ అన్న? ఏంటా ముసలోడు రాడా ఇంకా? తాత వస్తున్నాను రా. అదో తాత వచ్చేస్తున్నాడు. తాత గుర్తుపడ్డావా? అయ్యో మోడీ గారు బాగున్నారా ఏంటి? ఎలక్షన్ ముందే వచ్చేసారు. నాకు తెలియదేంట్రా నా ఫ్రెండ్ అని. ఓ నా పేరు గుర్తుందా? పేరంట నాగేశ్వర గారు. కేశవరావు. కేశవరావు. సైన్ ఎక్కడ పెట్టాలి? అదే రేషన్ కార్డు బుక్ చేసావు, సైన్ ఎక్కడ రేషన్ సైన్ చేద్దులే. రేషన్ కార్డా? నీకు గుర్తుంది కదా అప్పట్లో తిరుగుతాట్లో ఇద్దరు. అది కాదు, అది సింగపూర్లో మన ముగ్గురు. అది కూడా కాదు. నిజాలు వస్తున్నాయి మధ్య మధ్యలో. కట్టు
ముగ్గురు. అప్పట్లో శంషాబాద్ దగ్గర మనం స్థలం కొన్నాం కదా, ఆవిడ 20 కోట్లు అయిపోయింది 20 కోట్లు. అదే అయిపోయి ఉండొచ్చు 20 కోట్లు ఎప్పుడో కొన్నాక. అది ఇప్పుడు అమ్మాలంటే నీ సంతకం నా సంతకం కావాలంట. అవునా? ఆ సంతకం పెట్టా, నీది పెట్టించుకోవడానికి వచ్చా. తీ ఒక్క నిమిషం. ఇదేమిటి గెటప్ సీరో అని పెట్టావు? నా ఇంటి పేరు తెలుసు కదరా, ఇదిగో మాధవరావు ఇప్పుడు పెడతాను. ఓకే సరేనా? సరే. ఆ. దీని మీద మీ మనవడి సంతకం కూడా కావాలి, తర్వాత ఆస్తి వాటాలు అడగకుండా ఉండడానికి. ఆ. వెళ్ళి మీ మనవడిని కూడా రమ్మని చెప్పు. సరే పిలుస్తారు. ఇగో ఆ మూల కూర్చొని తాగుతుండే ఏం అడగద్దు లాస్ట్ వరకు, ఓకేనా? స్టఫ్ తెచ్చుకో. ఏంటా మనవడు రాడా? అరే సీను వస్తున్నాను రా. ఏమిటి తాతగారేంటి సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఎక్కడ నీ సంతకం పెట్టు. ఓకే సరే, మీ తాతగారిని పిలిస్తే ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు మారుతాను బట్టలు లోపల చచ్చిపోతా వాయిస్లు చేయించలేక. పిలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అది ఎంటర్ అయింది. గాడిదిలా ఉన్నావు, ఇంటర్తో ఆపేయడం ఎందుకు? 2 సంవత్సరాలు కష్టం చదువు, 10 సంవత్సరాలు చదివి ఇంటర్. 10 సంవత్సరాలు ఎందుకు చదివావురా? అది ఎంటర్ అయిపోయిన బీటెక్ చదువుతామా డిగ్రీ చదువుతామా కన్ఫ్యూజన్ 8 ఇయర్స్ ఉండిపోయాలి. ఫెయిల్ అయినని చెప్పొచ్చుగా, దరిద్ర పొహోడా. ఏడి వీడు మాధవరావు త్వరగా వస్తే నేను వెళ్ళిపోవాలి. ఏమిట్రా ఏమిటి తాత ఈ వయసులో నీకు తనకు రంగు అవసరమా? ఈ వయసులో ఎందుకు రంగులు బొంగులు మాకు? ఏ రష్మి వేసుకోవట్లే. మనవాడిని కూడా ఒకసారి పిలిస్తే ఇద్దరిని కలిపి చూసి ఒకసారి వెళ్ళిపోవాలని ఉందిరా. చెప్పండి రా, ఇద్దరు చాలా కష్టం. ఒక్కడే చచ్చిపోతాను నంచి. మంచినీళ్ళు ఏమన్నా ఉన్నాయా? మంచినీళ్ళు లేవు, మందు ఉంది కావాలా? అబ్బో ఉదయాన్నే మందు ఎద్దులేరా నాయన. బీర్ కావాలా మరి? బీర్ ఉంటే ఓకే వేస్తా. స్టఫ్ కి ఏమన్నా ఉందా? చెప్పుంది, తింటావా? వద్దులే, నువ్వు తినేది నేను తిన్ను. మనోడా కేశవరా మాధవరా, ఇదిగో మా మనవడు. మనవడా తాతయ్య నన్ను ఆశీర్వదించండి తాతయ్య. తాతయ్య ఆశీర్వదిస్తా లేకరా మనవడా. ఈడేంట్రా మొహం చూపించకుండా? వాడికి పెద్దవాళ్ళంటే గౌరవం రా. ఎల్లు రాష్ట్రే. సర్లే, ఇద్దరిని చూసా కదా, చాలా ఆనందంగా ఉందిరా. ఓకేరా. ఎన్నోళ్ళు ఇంద్రా మనవడా, తాతని ఎర్రి పప్పని చేస్తావురా నువ్వు. మిమ్మల్ని ఎవరు చెయ్యాలంటండి. సీను అంత ఓకేనా? ఓహో, నువ్వా షార్ట్ గెటప్ వెళ్ళారా? తాతని పట్టుకొని మీరిద్దరు తాతని పట్టుకొని వెళ్తారా? 20 కోట్లు అలా వదిలేసుకుంటావు. 20 కోట్ల డాక్యుమెంట్ తీసుకుంటావేంట్రా? తాత ఇది మన ఊరి చివర ఉన్న చెరుకు తోట కదా ఇది? అవును, శంషాబాద్ దగ్గర ఉన్నది. ఇది మీ ఇద్దరికి రాదు, మీ తాత మా మామకి రాశాడు. అది పెట్టచ్చు, వేలు ముద్ర పెట్టచ్చు, మనం తీసుకుందాం. నాకు తెలుసురా, ఏంటి నా వేలు ముద్ర కావాలి కదా. ఏం చేస్తారా? వేలు ముద్ర అడిగా కదా, చెత్త కొట్టేసుకున్నా. ఏమిట్రా నవ్వుతున్నా? వేలు ముద్ర పెట్టాలి చెప్తా అని చెప్పి ఏలు చదువు కొట్టుకున్నాడు. అవును, వీడు చదువుకున్నాడు, సంతకం పెట్టించచ్చుదా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఆ విషయం ముందే అడగచ్చు కదా. అయ్యో సంతకం పెట్టు. ఆస్తి మొత్తం మనకే. ఎక్కడికా? అది ఆస్తి అమ్మి చాలా అయింది. ఎవరికమ్మా? ఆడికే అమ్మాను. 20 సంవత్సరాలు నీకే అమ్మాను. మా మామ మర్చిపోయావా? 20 సంవత్సరాల క్రితం మేము మా అమ్మన. తాత ఈడు పోయాడు, ఆ
ఆడు తేలి ముద్ర వేయించిరా. ఊరు ఈడికంటారు పొట్టలేం లేదు. ఈడితే ఎంతమంది వేయించుకున్నారు ఏంటో. ఏం చేస్తున్నారా? ఇది పొట్టలేనగా. సూపర్ రా. ఎందుకు కొండరి బాబు కాదు, ఎవరెస్ట్ సరిపోపు అన్నాను నేను. మరి చెప్పు సుధీర్, నువ్వేమనుకుంటున్నావు? జడ్జెస్ ఎంజాయ్ చేస్తారా ఈ స్కిట్ ని? ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను, అడిగితే తెలుస్తుంది. నువ్వు అడగచ్చు కదా. ఏమండి నాగబాబు గారు, ఈ సుడిగాలి సుధీర్ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ ముందు 3 ఎపిసోడ్ క్రితం కూడా కొట్టారు కదా. కొట్టారు యాక్చువల్ గా, కానీ ఇది ది బెస్ట్. హిలేరియస్ వర్కౌట్ అయింది. గెటప్ శ్రీను, ఎస్ రోజా గారు, అక్క రోజక్క. మార్క్స్ వద్దా? ఆమె కావాలమ్మా తల్లి. రోజమ్మ అనరని. అమ్మా రోజమ్మ. చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. గెటప్ సీన్ పర్ఫార్మెన్స్, గెటప్ వేయడంలో కన్ఫ్యూజనా? మనోడు గెటప్ లో వస్తావు, తాతలా మాట్లాడతావు, తాత గెటప్ లో ఏమో మనోడిలా మాట్లాడతావు. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, వెరీ నైస్.